హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఫ్రై కర్రీని రెడీ చేసుకోబోతున్నాం. ముందుగా కాకరకాయలని ఒక అర కేజీ తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలని తీసుకున్నాను. కాకరకాయలని బాగా పైన గీరుకుని శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను, మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయని 2 చిలుకలుగా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. కాకరకాయని అందరూ చేదుగా ఉండిద్ది, తినలేము అని అనుకుంటారు. కానీ నేను చూపించే విధంగా కాకరకాయని చేసుకున్నారంటే చాలా సూపర్గా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి. నేను చేసే కాకరకాయని మీ ఇంట్లో వాళ్ళు చాలా బాగుంది అని అంటారు. ఇప్పుడు మనం ఉల్లిపాయని పచ్చిమిరపకాయలని అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత కాకరకాయలను కూడా శుభ్రంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీని పెట్టుకుని బాండీలోకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు దినుసులు వేసుకున్నాను. ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, వాటిని వేసుకుని వేపుకోండి. బాగా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత కాకరకాయ ముక్కలను వేసుకుని కొంచెం ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను. మీకు కనుక చేదు వద్దు మాకు అనుకుంటే ముందుగానే కాకరకాయని పసుపు, ఉప్పులో వేసుకొని బాగా వాటర్ అంతా కిందకు వచ్చేంత వరకు పిసుక్కొని బాగా అప్పుడు బాండీలో వేసుకోండి. అప్పుడు చేదు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను కారంని చిల్లులపాయలు కారం కలిపి ముందుగానే దంచి పెట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకొని ముందుగానే దంచుకున్నది దించేసుకోండి. ఇంకా అంతే, కాకరకాయ ఫ్రై చాలా సూపర్గా ఉండిద్ది. బాయ్.